బైబిల్ గ్రంథము మొట్టమొదటి నుండి మనం ఆలోచించుకుంటే ఇంతవరకు కూడా ఆది కాండం అంతా కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మాట్లాడద్దు, సండే స్కూల్కి వెళ్ళిపోండి. ఈరోజు సండే స్కూల్కి వెళ్ళిపోండి. త్వరగా ముగించుకొని వస్తే మళ్ళీ కూర్చోవచ్చు ఇక్కడ. ఓకే, స్పీకర్ వినపడుతుంది అందరికీ? ఓకే. నిర్గమకాండంలోకి వచ్చే ముందు ఆది కాండంలో కొన్ని ఇన్సిడెంట్స్ మనం జ్ఞాపకం చేసుకొని కొద్ది సమయం మళ్ళీ కాండంకి వచ్చేద్దాం. ఆది కాండము మొత్తము ఎన్ని వందల సంవత్సరాలు, 2000 సంవత్సరాలు? ఆది కాండం ఒకటి చెప్పండి. ఆదాము నుండి నోవహుకు అయిపోయింది 1000 సంవత్సరాలు. ఆది కాండం మొత్తం కాదుగా. ఆదాము నుండి నోవహు అంటే 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు 1000 సంవత్సరాలు గడిచిపోయింది. మెతూషెల అనే ఆయన 949 సంవత్సరాలు బతికాడు. ఆ తర్వాత నోవహు వచ్చాడు. ఓకే, ఆదాము నుండి నోవహు వరకు 1000 సంవత్సరాలు. నోవహు నుండి అబ్రహాము వరకు అంటే 6వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు 1000 సంవత్సరాలు. అబ్రహాము నుండి దావీదు ఎక్కడ ఉన్నాడు? సమూయేలు గ్రంథంకి వచ్చారు. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఇవన్నీ అంత 1000 సంవత్సరాలు. దావీదు నుండి యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరాలు. యేసుక్రీస్తు వరకు దావీదు నుండి అంతేనా? మీరు ఆది కాండంలోనే దాదాపు ఎన్ని వేల సంవత్సరాలు ఉన్నాయి. మోషే వరకు కూడా. మోషే అంటే దావీదుకి రాలేదుగా. అబ్రహాము వచ్చాడు. అబ్రహాము నుండి ఇప్పుడు ఆది కాండంలో ఆదాము నుండి నోవాహు 1000, నోవాహు నుండి అబ్రహాము 2000 అయిపోయింది. అబ్రహాము నుండి దావీదుకి 3000. కానీ దావీదు ఆది కాండం రాలేదు, సమూయేలు గ్రంథం వరకు ఆగారు. అంటే దాదాపు 2300 చరిత్ర ఒక్క ఆది కాండంలోని 50 అధ్యాయంలోనే ఉంది. వేరే జాగ్రత్తగా ఇక్కడ దైవవాక్యం గురించి మనం ఆలోచిస్తే ఫస్ట్గా ఆది కాండం గురించి మీకు అందరు గుర్తున్నాయని చెప్పిన ఇన్సిడెంట్స్ చెప్పండి. ఆది కాండంలో జరిగిన ఇన్సిడెంట్స్. ఆది కాండంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమున్నాయి చెప్పండి. సృష్టి 1వ అధ్యాయము. సృష్టి తర్వాత వివరంగా మనం చెప్పుకున్న వాక్యాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నోవాహు జలప్రళయము. సృష్టి మొత్తం కూడా 6వ అధ్యాయంలో ఏమైపోయింది? దేవుడు నాశనం చేశాడు. 6వ అధ్యాయంలో నోవాహు కుమారులు మాత్రమే ఉన్నారు. నోవాహు కుమారులు మాత్రమే సృష్టిని మళ్ళా రీక్రియేషన్ చేశాడు దేవుడు. అన్నిటినీ కూడా అక్కడ పంపించాడు. వాళ్ళ కోసం అన్నింటినీ జనంలో తీసుకొచ్చాడు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇన్సిడెంట్ ఏం జరిగింది? బాబేలు గోపురం. 11వ అధ్యాయానికి వచ్చేస్తే మీకు బైబిల్ మొత్తం వచ్చే చేతిలో కంటపరం. నెక్స్ట్ ఏం జరిగింది? బాబేలు యొక్క గోపురం. బాబేలు గోపురాన్ని, బాబేలు అంటే అర్థం ఏంటి? తారుమారు. అంటే దేవుడు భాషలన్నీ కూడా తారుమారు చేశాడు. 11వ అధ్యాయము. తర్వాత 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాం వచ్చాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాము నుండి ఒక సంతానం తీసుకొచ్చాడు. ఆ సంతానం పేరేంటి? ఇస్సాకు. ఇస్సాకు ఎంతమంది కుమారులు? 2 కుమారులు. ఇస్సాకు కుమారుల పేరేంటి? ఏశావు, యాకోబు. ఏసేపు కాదు, ఏశావు, యాకోబు. ఏశావు, యాకోబు. ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. యాకోబు లేని జ్యేష్ఠత్వాన్ని తెచ్చుకున్నాడు. యాకోబుకి ఎంతమంది సంతానం? 12 మంది సంతానం. ఈ 12 మందిలో బహుగా ఆశీర్వదించబడిన వ్యక్తి ఎవరు? ఏసేపు ఎన్నోవాడు? ఏసేపు ఎన్నో కుమారుడు? లాస్ట్ నుండి 2. 12 మంది కుమారులు కదా. 11వ వాడు. 12 ఆయన పేరేంటి? బెన్యామీన్. 12వ వ్యక్తి. ఏసేపు బెన్యామీన్ ఒక భార్యను పుడతారు. యాకోబు యొక్క భార్య. ఆ భార్య పేరేంటి? రాహేల్. రాహేల్ అంటే ప్రేమ కలిగినటువంటి బాగా భార్య. ఎవరికి? యాకోబుకి. రాహేలు సంపాదించడం కోసం 14 సంవత్సరాలు వాసం చేశాడు. 14 సంవత్సరాలు ఆయన ఏం చేసినట్టు వనవాసం చేసినట్టు ఆవిడ కోసం 14 ఏళ్ళు బానిసగా నిలబడ్డాడు. ఎట్టగేలకు ఆ భార్యను వివాహం చేసుకున్నానికి పుట్టిన కుమారులు 2. ఏసేపు. ఎందుకు అంతగా ప్రేమించారంటే ఇష్టమైన భార్యకి కుమారుడు అనమాట. కాబట్టి ఇక్కడ ఏసేపు తర్వాత
అన్నలందరూ కూడా యోసేపును చంపుదాం అనుకున్నారు, గుంటలో పడేశారు. గుంట నుండి బయటకు వచ్చి విద్యార్థులకు అమ్మేశారు. వాళ్ళు వెళ్ళి ఐగుప్తులో అమ్మేశారు. ఐగుప్తులో బానిస కొనుక్కుని ఎవరు? పొతిఫరు బానిసగా కొనుక్కున్నాడు. కొనుక్కున్న తర్వాత ఆ ఇంటి అంతంలో నమ్మకంగా ఉన్నాడు. ఆ ఇంట్లో నమ్మకం ఉన్న తర్వాత ఆయన మీద ఒక నింద పడింది. ఆ నింద పడిన తర్వాత ఆయన తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. ఏ చెరసాల అది? విఐపీస్ ఉండే చెరసాల. రాజు యొక్క ఎవరు సేనాధిపతులు కానీ, భక్ష్యకారుడు కానీ, పానదాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకెళ్ళి ఆ చెరసాలలో పడేశాడు. దాదాపు చెరసాలలో పడిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత దేవుడు రాజుకు ఒక ఫరో రాజుకు కలిస్తాడు. తర్వాత అర్థం చెప్పమని ఎవరిని అడిగినా కానీ అర్థం చెప్పకపోతే అప్పుడు పానదాయకుడు వచ్చి పలానా వ్యక్తి ఉన్నాడని చెప్పేసి యోసేపును పరిచయం చేస్తాడు. ఆ తర్వాత కలభావం చెప్పిన తర్వాత యోసేపును ప్రధానమంత్రి అంటే రాజు తర్వాత రాజు అంతే, మరి ఆయన పోషిస్తే బాగుంటుంది. అందుకని ఆయన ఉండి ఆయన కలిగిన తర్వాత ఆయన అన్ని కాముగా ఇంట్లో ఉంటే మొత్తం యోసేపు చూసుకునేవాడు. ఈ విధంగా దేవుడు యోసేపును ఆశీర్వదించాడు. యోసేపును ఆశీర్వదించిన తర్వాత వీళ్ళందరూ ఏం చేశారు? కరువులో ఉన్నారు. ధాన్యం కోసము 11 మంది అన్నదమ్ములు యోసేపు దగ్గరికి వస్తే వాళ్ళందరూ అర్థం చేర్చుకొని దాదాపు ప్రయాణం అయ్యి ఈ లోపుగా వీళ్ళకి పిల్లలు పుట్టి 11 మంది 12 మంది పిల్లలు మొత్తం ఎంతమంది అయ్యారు? ఎంతమంది? యాకోబు సంతానం ఎంతమంది అయ్యారు? మొత్తం 70 మంది. ఈ 70 మందిని ఫరో పర్మిషన్ తీసుకొని యోసేపు వాళ్ళందరినీ ఎక్కడ తీసుకొచ్చాడంట? ఐగుప్తుకి తీసుకొచ్చాడు. జాగ్రత్తగా రండి, స్టోరీ బైబిల్ స్టోరీ పెద్దగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా సింపుల్. 70 మంది తీసుకొని ఐగుప్తు దేశానికి ప్రయాణం అయిపోతే వీళ్ళందరినీ విఐపీలుగా ట్రీట్ చేశారు ఫరో యొక్క సంతానం అంతా. ఫరో రాజు కానీ ఐగుప్తు రాజ్యం అంతా, ఐగుప్తులో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేశారంటే వీళ్ళందరినీ ఎలాగా మంచి విఐపీలు మన దేశాన్ని కాపాడారు, మన ప్రాణాన్ని కాపాడారని ఈ ఐగుప్తీయులందరూ కూడా ఇజ్రాయేలు సంతానం యాకోబు సంతానాన్ని గొప్పగా చాలా గొప్పగా ట్రీట్ చేసి గౌరవించారు. అంతా బాగానే ఉంది. యోసేపు రాజు యోసేపు చెప్తే జరిగింది. యోసేపు మాటకు లోపడ్డారు అందరూ. దాదాపు కొంతకాలం అలాగా కాలం గడుస్తూ ఉంటే ఇప్పుడు నిర్గమకాండం స్టార్ట్ అవుతుంది. చూద్దామా ఒకసారి? నిర్గమకాండం చూడడం 3వ అధ్యాయంలో 1వ అధ్యాయము ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన చదువు. రూబేను, షిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, అషేరు ప్రతివారు తమ తమ కుటుంబంతో వచ్చాను. యాకోబు గర్భమును పుట్టిన వారందరూ ఎంతమంది అంట? గుర్తుపెట్టుకోవాలి మీరంతా. యాకోబు గర్భమును పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అందములందరూ చదువుతున్నాము. ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండాన్నట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించదమరండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువుతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో ఆయన. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారి ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోను రామశేష పట్టణంలో కట్టిరి. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొద్ది వారు విస్తరించి ప్రబలిది కనుక వారు ఇజ్రాయేలీయుల అసహ్య. చాలు చూడండి, ఇదంతా జరిగిన విషయం చూస్తే నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలు పేర్లు 12 మంది. వీరందరూ సంతానం ఎంతమంది బైబిల్ చెప్తుంది? 70 మంది. ఈ 70 మంది వచ్చిన తర్వాత అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉన్నాడు. యోసేపు అన్నదమ్ములు తన వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆలోచన చూడండి, యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరి. ఒక్కడైనా ఉన్నారా? యోసేపు అన్నదమ్ములు యాకోబు అందరూ చచ్చిపోయారు.
యేసేపు ఉన్నప్పుడు ఇజ్రాయెల్లో వచ్చినప్పుడు 70 మంది ఉన్నప్పుడు వీళ్ళందరినీ చాలా ఘనంగా చాలా గౌరవంగా చూశారు. కొంతకాలం అయిన తర్వాత సంవత్సరాలు గడిచే కొద్ది ఏమైపోయింది, ఇప్పుడు ఒక పార్టీ బాగా హంగు వచ్చిందనుకోండి, కొంతకాలం అయిపోయిన తర్వాత పార్టీకి అదే హంగు ఉంటుందా? బాగా పొగుడుతారు, ఆ రాజుని గెలిపిస్తారు. కొంతకాలం అయిన తర్వాత ఏదో వ్యక్తి పుట్టేస్తుంది, ఈయన మాకు దీని మాకు అంటారు. కొంతకాలం అయిన తర్వాత అదంతా మాసిపోతుంది. అదే రీతిగా ఇక్కడ కూడా యేసేపు ఆయన అన్నదమ్ములు ఉన్నప్పుడు వారిని గౌరవంగా చూశారు. వాళ్ళు ఎప్పుడైతే తనమ వారందరూ ఒక్కొక్కరుగా చచ్చిపోయారు, ఆ తనమ వారంటే అన్నదమ్ములందరూ కూడా 12 మంది చనిపోయారు. వారి కుమారులు ఎంతమంది అయితే ఉన్నారో వారి కుమారులు సంతానం అంతా ఏమైపోతున్నారంట, విస్తరిస్తూ ఉన్నారు. ఇప్పుడు చూడండి 7వ వచనంలో, ఇజ్రాయేలు బహు సంతానము కలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రభునిది వర్ణ ప్రదేశము వారితో. ఇప్పుడు చూడండి, ఐగుప్తీయులేమో తక్కువ మంది అయిపోయారు, ఇజ్రాయేలీలేమో. మీకు విషయం తెలుసా, హెబ్రీ స్త్రీలు ప్రపంచంలో చాలా చురుకైన వాళ్ళు తెలుసా మీకు? హెబ్రీ స్త్రీలు ఇప్పుడైనా మీరు చూడండి, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి లేడీస్ వాళ్ళు గన్స్ పట్టుకుని మేము వెళ్ళినప్పుడు ఎంత బాగుంటుంది తెలుసా, వాళ్ళు చాలా చాలా అందమైన వాళ్ళు హీరోయిన్ కూడా తక్కువ లేకుండా ఉంటారు. ఎప్పుడైనా ఇజ్రాయెల్ సోల్జర్స్ చూడండి, లేడీస్ హెబ్రీ స్త్రీలు చాలా చక్కని వాడు, చురుకైన వాడు, చిలీలైన వాడు, ఒక్కొక్కరు యుద్ధం చేస్తారు. అలాంటి స్త్రీలంట సంతానాన్ని విస్తరింపజేస్తా ఉంటే ఎక్కువ మంది అయిపోయేసరికి పూర్వీకులు చనిపోయారు. మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడేమో ఒక లెక్క ఉండదు, పెద్దవాళ్ళు పెద్దలు ఇంకో లెక్క ఉండదు. అలాగే ఇక్కడ పూర్వీకులు అందరూ కూడా చనిపోయారు. యేసేపు అతని అన్నదమ్ములందరూ కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇప్పుడు వీళ్ళంతా విస్తరించిపోయి ఎక్కువ జనాంగం అయిపోయారు. వాళ్ళు ఉన్న ప్లేస్ అంతా వాళ్ళ ఐగుప్తుల కన్నా ఎక్కువ అయిపోతున్నారంట. కొంతకాలం అయిన తర్వాత ఇల్లు వచ్చింది. అప్పుడు యేసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తులు ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లున్నాడు, ఇశ్రాయేలీ సంతతి అని జనము మనకంటే విస్తారంగా పరిష్టముగా. చూడండి ఎలా ఉన్నారంటే, ఇప్పుడు యేసేపుని ఎరగని ఒక రాజు వచ్చాడు. అంటే యేసేపు గురించి ఎక్కడైతే ఫరో బొమ్మలు ఉంటాయి, యేసేపు బొమ్మలు ఉంటాయి. ప్రధానమంత్రి కదా, ఆ ప్రధానమంత్రి బొమ్మలన్నీ ఉన్నాయి. ఎన్ని చూసినా కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత యేసేపు అంటే పట్టించుకొని ఎరగని రాజు ఒక రాళ్ళలోంచి వచ్చాడు. వచ్చిన అనుకున్నాడు, వాళ్ళందరూ మీటింగ్ చేసి, ఇదిగో చూడు యేసేపు ఈ సంతానం వచ్చారు, ఎక్కడో వచ్చేసి వీళ్ళు బాగా విస్తరించిపోయారు, మనకన్నా బలమైన జనం అయిపోయారు, మనకన్నా బలవంతులు అయిపోయారు, మనకన్నా ఎక్కువ మంది అయిపోయారు, బలం ఎక్కువ ఉంది వీళ్ళకి, విస్తరించి జనాభా కూడా ఎక్కువ ఉంది. కాబట్టి వీళ్ళని ఇలాగే వదిలేస్తే కొంతకాలానికి మన మీద అజమాయిషీ చేసేస్తారు. అవునా కదా? ఇది ప్రజల్లో సామాజికంగా సమాజంలో ఒక్కడే వస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా వచ్చింది, వీళ్ళు మనకన్నా ప్రబలిపోయారు, మనకన్నా ఎక్కువ చేస్తారని అసూయ పడిపోయి వీళ్ళు ఏం చేశారు తెలుసా, ఇక వీళ్ళతో మనము విస్తారంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు విస్తరించిపోయారు కాబట్టి మనకు తెలివిగా లేకపోతే మన మీద ఏదన్నా దేశం యుద్ధానికి వస్తే వీళ్ళు వాళ్ళతో చేయగలిగితే మన పరిస్థితి మనం చాలా తక్కువ మంది ఉన్నాం. కాబట్టి వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలి అంటే ఏం చేయాలన్నారు? వారు విస్తరింపుకున్నట్టు పదవచ్చాం, వారు విస్తరింపుకున్నట్టు మనం వారి యొక్క యుక్తిగా లేని యుద్ధం కలిగినప్పుడు మన శత్రువుతో చేరి మనకు విరోధంగా యుద్ధం చేసి దేశం నుండి వెళ్ళిపోదురేమో. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారి శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపుగా వారి ఫరోగతో ధనధాన్యాలలో విలువ చేశారు. వినండి జాగ్రత్తగా, వీళ్ళు ఏమనుకున్నారంటే, ఇంతమంది జనాభా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనకు పని చేసి పెట్టేవాడు ఎవరు కూడా ఉండరు. కాబట్టి వీళ్ళు ఏం చేద్దామంటే బానిసగా చేసుకొని పని చేపిద్దాం. ఎలాంటి పని తెలుసా? గతంలో వచ్చినటువంటి కరువు మరలా కరువు వస్తే ఈ కరువులో మన దేశము ఇంకెప్పుడు కూడా కరువులో కొట్టుకొని పోకుండా, కరువులో ఇబ్బంది పడకుండా ఏం చేశారు తెలుసా? వాళ్ళు దానాగారాలు కట్టారు. మనకి వాటర్ ట్యాంకులు ఎక్కడెక్కడ ఎలా ఉంటాయో ఐదు దేశంలో ధనాగారాలు ఎలా ఉంటాయి. మీరు వెళ్ళి చూడండి, ఎక్కడ చూసినా కానీ ఈ గోడౌన్స్ ఉంటాయి. మన గుంటూరు వెళ్తా ఉంటే అక్కడ ఏం చేస్తారు తెలుసా? గోడౌన్స్ ఉంటాయి. ఏంటి? ప్రతి మిరపకాయలు అన్నీ ఏమంటారు? కోల్డ్ స్టోరేజ్ అంటారు. కోల్డ్ స్టోరేజ్ పెడతారు గుంటూరు. ఎందుకంటే నిల్వ చేయడం కోసం. ఐగుప్తులకు వెళితే ధాన్యాన్ని నిల్వ చేయడానికి ధనాగారాలు కట్టేవాళ్ళు, బాన్స్ అంటారు వాటిని కట్టేసి ఈ ఐగుప్తులందరూ వాళ్ళ చేత అన్ని కట్టించేసి ధనాన్ని బాగా పండించి అందరూ కూర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి రేపు ఎప్పుడైనా కానీ
ఏ కరువు రాకుండా వీళ్ళని ఉపయోగించుకున్నాం, మనం ధాన్యాన్ని సంపాదించుకుందాం. ఒకవేళ యుద్ధం వచ్చి వీళ్ళు వాళ్ళతో కలిసారంటే వాళ్ళ ఆధిక్యత ఎక్కువైపోయింది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతే మనకి పని చేసే ఉండరని వాళ్ళ చేత ఇంటి పనులు చేయించి చాకరీ చేయించుకుంటే 2 పట్టణాలు కట్టించారంట. ఆ పట్టణాల పేరు ఏంటి చూడండి, పీతోను పనిలో వచ్చినాం. పీతోను రామశేష్ అనే పట్టణములను కట్టి ఆయన ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిది కనుక ఇశ్రాయేలీయులు అసహ్యపడేది. చూడండి, అయినను వారిని శ్రమ పెట్టిన కొలది ఏమైపోయారు, విస్తరించారు. వినండి జాగ్రత్తగా, దేవుని బిడ్డల మీద ఎవరైతే లోకస్తులు అసూయపడి అసహ్యపడి వాళ్ళని అణగదొక్కాలని చూస్తే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా విస్తరించే, ఏది శ్రమ పెట్టిన కొలది ఏమవుతారంట, సాధన అనుకుంటది యేసుక్రీస్తు సివేస్తే చాలు అయిపోయింది మొత్తం. కానీ సిలువ వేసిన తర్వాత క్రైస్తవం ఎంతవరకు విస్తరించింది చూడండి. యేసుక్రీస్తును అక్కడ చంపేద్దాం అనుకుంది, శిష్యులను చంపేద్దాం అనుకుంది సాతాను. యేసుక్రీస్తును శిష్యుల్ని హతసాక్షులు చంపేస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు నీవు నేను సువార్తను ఎరగడానికి గల కారణం ఏంటో తెలుసా, ఎక్కడైతే శ్రమ పెట్టారో అక్కడే విస్తరించారు. ఈరోజు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, ఒక గోధుమ గింజను చంపేస్తే మొక్క వచ్చింది బయటికి, ఒక విత్తనం చనిపోతే మొక్క బయటకు వస్తుంది. అదే రీతిగా విశ్వాసులను నీతిమంతులను శ్రమ పెట్టే కొలది వాళ్ళు ఏమవుతారంట, విస్తరిస్తారు. ఇది దేవుని యొక్క లా. ఇది జాగ్రత్తగా వినండి. మీకు ఎవరైనా విరోధంగా లేచి మిమ్మల్ని శ్రమ పెడుతూ ఇబ్బంది పెడుతూ అసూయపడి అసహ్యపడి మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంటే మీరు ఏం చేయాలి, చెప్పండి, బహుగా విస్తరించాలి. శ్రమ పెట్టిన కొలది. ఒక బాల్ తీసుకొని నేలకేసి కొడితే చూడండి, ఒక బాల్ తీసుకుని కొడితే ఒక స్టెప్ పైకి ఒక బంప్ పైకి వేస్తుంది. అదే గట్టిగా కొడితే ఏమో చెప్పండి, ఇంకా పైకి వేస్తుంది. బాల్ ఉన్నటువంటి లక్షణం, రబ్బర్ లక్షణం ఏంటంటే కొట్టిన కొలది పైకి వస్తుంది. నిన్ను శ్రమ పెట్టే కొలది నువ్వు పైకి రావాలి, నిన్ను అసూయ పడే కొలది నువ్వు పైకి రావాలి. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోండి, సాతాను నిన్ను ఇబ్బంది పెట్టి శ్రమల కొలను నలగొట్టేసి ఆ విస్తారంగా నిన్ను శ్రమ పెట్టిన కొలది మనం ఏం చేయాలంట, విస్తారంగా ఆశీర్వాదం. అసూయపడేవాళ్ళు అసూయపడుతూనే ఉంటారు, కానీ మనం మాత్రం ఏమవుతాం చెప్పండి, విస్తారంగా ప్రబలిపోతాడు. ఇక్కడ వాళ్ళ ఇజ్రాయేల్ అదే, వారిని శ్రమ పెట్టే కొద్ది వాళ్ళు ఏమైపోయారంట, విస్తరించి ప్రబలిది కనుక ఇశ్రాయేలీయులు అసహ్యపడి. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా శ్రమ చేయించుకున్న ప్రతి పనియో కఠినముగా ఉండెనో. వారు చికట వంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములోను చేయి ప్రతి పనిలో కఠిన శ్రమ చేయించి వారి ప్రాణములను ఏం చేస్తారు చూడండి, ఇంకా విస్తరించకూడదు. వీళ్ళు ఏం చేస్తున్నారు సార్, ఇంకా 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 విస్తరించి వాళ్ళకంతా ఇటుకలు చేయించారు, చికట మట్టిలు. ఇప్పుడు మనం ఇంటికి కట్టుకున్నటువంటి బ్రిక్స్ ఉన్నాయి కదా, ఇటుకరాళ్ళు, వీటిని కనిపెట్టింది ఎవరు చెప్పండి, ఇక్కడ అలసుకు పట్టిగా కీలునని బాబేలు గోపురం జరిగేటప్పుడు అక్కడ మొట్టమొదటి తయారు చేస్తారు రాయి. అక్కడ వచ్చింది రాయి తయారు చేయడం, అంతకుముందు రాయి తయారు చేయడం లేదు. అదే చూడండి, ఒకసారి ఆదికాండం 11వ చూడండి. ఆదికాండము 11వ అధ్యాయంలో 3వ వచనం, మనం ఇటుకలు చేసి బాగుగా గాజు రండని ఒకరితో కూడా మాట్లాడుకున్నది, రాళ్ళకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టి గీలును వారికి. చూడండి, వాళ్ళు మొట్టమొదటిగా ఇటుకలు చేసి బాగుగా కాన్సు రెండు మాట్లాడుకున్న ఇటుకలు కనిపెట్టింది ఎవరు చెప్పండి, ఇటుకలు కనిపెట్టినారు ఆ జనాంగం ఎవరు, ఇజ్రాయేల్. కరెంట్ కనిపెట్టింది ఎవరు, కరెంట్ కనిపెట్టింది ఎవరు, ఎడిసన్ అన్నా, థామస్ ఆల్వా ఎడిసన్. ఫ్లాష్ కెమెరా కనిపెట్టింది ఎవరు, ఫ్లాష్ కెమెరా కనిపెట్టిన ఫస్ట్ ఆయనే. లైట్ కనిపెడుతుంటే ఫ్లాష్ కనిపెట్టింది ఆయనే. మరి మొత్తం మంది కనిపెట్టింది ఎవరు, జేమ్స్ విల్సన్. ఈ అడిగితే ఏం చెప్తాం, మనకి ఇందులో ఉన్నాయి కదా, కొన్ని మనం ఏది వాడుకుంటున్నామో వాటి గురించి తెలుసుకోవాలి. దాదాపుగా మనం వాడేటువంటి డైలీ యూసేజ్లో చాలా వరకు కూడా క్రీస్తుని కలిగిన వాళ్ళే కనిపెట్టారు. హీబ్రీస్ చాలా మంది. ఈరోజు ఈయన ఏం పేరేంటి, ఈజ్వల్ ఎంసిస్కర్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, స్టీఫెన్ హాకిన్స్, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలందరూ కూడా హీబ్రీస్, యూదులు. నేను ఒక వీడియో చేసి పెడతాను, అందులో చూడండి, సైంటిస్టులు యూదులు ఏం చేశారు, ఏం కనిపెట్టారు అని కూడా తయారు చేసి పెట్టలేక నేను పెడతాను వాళ్ళ వీలైతే. చూడండి, అందులో ఈరోజు పోలియో చాలా మందికి, గత కాలంలో పోలియోకి ఇబ్బంది పడిపోయి కుంటి వాళ్ళు అయిపోయి నల్లలేకపోయేవాళ్ళు, కాళ్ళు సన్నపడిపోయి. పోలియోకి వ్యాక్సిన్ పెట్టిన వ్యక్తి కూడా ఎవరు తెలుసా,
యూదు. దేశంలో ప్రపంచంలో పోలియోతో అనేక మంది ఇబ్బంది పడిపోతున్న వాళ్ళు కనిపెట్టారు. మాకేం మేలు చేసిన అనుకోవచ్చు మీరు, వాళ్ళు కనిపెట్టారు కాబట్టి ఈరోజు మనకు ఆ వ్యాక్సిన్ వచ్చింది. ఆ వ్యాక్సిన్ వల్లనే ఈరోజు మనకి చక్కగా కళతో నడగలుగుతున్నాం. కలరా మసూచి 19th సెంచరీ మొదట్లో 1106, 10, 15లో భయంకరమైన ప్రజలు వాళ్ళే కనిపెట్టి ప్రపంచానికి పంపించారు. కాబట్టి అనేక మంది శాస్త్రులు ఇప్పుడు ఇటుక కనిపెట్టిన ఇప్పుడు హిబ్రీలు. ఇక్కడ నుండి బిల్డింగ్స్ కట్టుకోవడం, పెద్ద పెద్ద స్కై స్కాపర్స్ కనిపెట్టింది ఎవరు, కట్టింది ఎవరు, పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టింది ఎవరు, వాళ్ళే. టెక్నాలజీ ప్రపంచానికి నేర్పించి చూడండి. ఇప్పుడు వీళ్ళంట శ్రమ పెట్టే కొలది, ఇబ్బంది పెట్టే కొలది వాళ్ళు ఏం చేస్తారు, ప్రబలిపోయారు. కానీ వాళ్ళు వెట్టి పనులు చేయించారు. ఇటుకలు పొలములో ప్రతి పనిలో కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిరించారు. ఇప్పుడు చూడండి 15వ వచనం. మరి ఐగుప్తు రాజు షిప్రా పూయాను హెబ్రీయుల మంత్రసానులతో, ఐగుప్తు రాజు పేరేంటి? మీరు సరిగ్గా చదవాలి, చదవండి. 15వ చదువు సరిగ్గా చదవండి అక్కడ. మరియు ఐగుప్తు రాజు పేరేంటి? మీరు కాలేస్తున్నారు, సరిగ్గా చూడండి. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయ అను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడారు. అర్థమవుతా ఇప్పుడు మీకు? సరిగ్గా చదవాలి. ఒక చోట ఇస్సాకు తన భార్య అయిన రెబెకాను తల్లి అయిన శారా గుడారంలోకి, తల్లి అయిన శారా గుడారం తీసుకెళ్ళినట్టు ఉంటుంది కదా. అది కూడా చదువుతాం సరే. చూడండి ఎక్కడ ఉంది ఆదికాండంలో. ఇస్సాకు వివాహము జరిగేటప్పుడు 12 కదా, ఇస్సాకు చూడండి 24వ అధ్యాయము, ఆదికాండం 24వ అధ్యాయము 67 వచ్చాం చదవమ్మా. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోకి ఆమెను తీసుకుని పోయాను. అట్లో అతడు రుక్మాన్ పైకి ఏం కావాలి భార్య. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోకి ఆమె తీసుకుపోయాడు. అంతేనా? ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోకి ఆమె తీసుకుపోయాను, లేకపోతే ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోకి ఆమెను తీసుకొని పోయాడు. చదివింది కాదా? మళ్ళీ చదువుతున్నాడు. ఇస్సాకు తల్లి అయిన శారా అంటే ఇస్సాకు తల్లి శారా తీసుకెళ్ళినట్టు గుడారంలోకి ఆమె తీసుకొని పోయాడు. అది ఒక విధంగా జరిగితే, రెండో విధంగా ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోకి ఆమెను. అర్థమైంది ఇప్పుడు? ఇక్కడ కూడా మీరు ఏం చదవాలి తెలుసా? బైబిల్ చదివినప్పుడు జాగ్రత్తగా చదవండి, అర్థం చేసుకుంటారు. 15 వచనం. మరియు ఐగుప్తు రాజు షిప్రా పూయాను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీల మంత్రసాన్ని పని చేయించు వారిని కాంపు పీటల మీద చూచినప్పుడు మగవాడైన వారిని చంపుడి, ఆడుదైన దాన్ని ప్రతిక్రియన వారితో చెప్పారు. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతుకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లలను బ్రతుకనిచ్చిందని ఈ పని ఎలా చేసింది అని అడిగాను. అందుకు ఆ మంత్రస్వాములు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు ఏం చెప్పారు? ఈ హెబ్రీ స్త్రీలు మన ఐగుప్తు స్త్రీలు వంటి వాళ్ళు. ఈ మంత్రస్వాములు ఎవరు? హెబ్రీలా లేకపోతే ఐగుప్తిగా? మంత్రస్వాములు ఎవరు చెప్పండి? అందుకు ఆ మంత్రస్వాములు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యుద్ధకు వెళ్ళక మునిపి వారు ప్రసవించిందురని పర్వతో దేవుడు ఆ మంత్రస్వాములకు మేలు చేసెను. ఆ జనం మిక్కిలి విస్తరించే మిక్కిలి నా మంత్రస్వాములు దేవునికి భయపడడం కదా ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. చూడండి, ఈ మంత్రస్వాములు హిబ్రీలో లేకపోతే ఐగుప్తీయులు ఇక్కడ రాయబడాలి. కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళ దేవుడికి భయపడ్డారు. చూడండి ఇక్కడ. అయితే ఆ మంత్రస్వాములు దేవునికి భయపడ్డారంటే మేబీ ఐగుప్తీయులు అవ్వకపోవచ్చు, ఈ యూదులు హెబ్రీ స్త్రీలు కావచ్చు. సరే, ఏదైనప్పటికీ మన టాపిక్లోకి వస్తే ఇప్పుడు ఇద్దరు మంత్రస్వాములు ఉన్నారు. ఇద్దరు తెలిసి ఎవరు? షిప్రా పూయ. ఏం చెప్పారు సార్? మీరు కాన్పు చేయడానికి వెళ్ళినప్పుడు మగపిల్లవాడు పుడితేనేమో చంపేసేది, మగపిల్లవాడు పుట్టకపోతే
ఆడపిల్లైతే బ్రతకని, ఎందుకు బానిసలు చేసుకోవాలి. మగపిల్లలు ఎక్కువైపోతే బంధ ఎక్కువైపోతుంది, బలం ఎక్కువైపోతుంది కాబట్టి వాళ్ళని తప్పని చెప్పాడు. చెబితే వీళ్ళు ఏం చేశారు సార్, భయపడిపోయారు. ఎవరు భయపడ్డారు? ఎందుకంటే వాళ్ళకు తెలుసు యేసేపు దేవుడు చాలా గొప్పవాడు. ఈ దేశము ప్రమాదంలో ఉన్నప్పుడు తన భావము చెప్పి దేశాన్ని రక్షించారు. ఆ యొక్క కృతజ్ఞత వాళ్ళు పెట్టుకొని దేవునికి భయపడి వీళ్ళు ఏం చేశారు సార్, వెళ్ళి మామూలుగానే కాల్పులు చేశారు. చేసి వచ్చినప్పుడు అందరూ మగపిల్లలు పడుతున్నారు. వచ్చి రాజు అడిగాడు, ఏంటి ఇలా చేశారంటే వాళ్ళు అంటారు, అయ్యా మేము వెళ్ళి కాన్పు చేసే లోపే హెబ్రీ స్త్రీలు ఏమైపోతున్నారంట, పిల్లలు తినేస్తున్నారు. చాలా చురుకైన వాళ్ళు, ప్రసవ నొప్పులు లేకుండానే మేము వెళ్ళకుండానే వాళ్ళు బిడ్డలు తినేస్తున్నారు. ఏం చేస్తాం చెప్పండి ఇంకా అని చెప్పారు. వాళ్ళు భయపడ్డారు దేవునికి. చూడండి, ఎవరైతే దేవునికి భయపడతారో మీ పని కొంచెమైనా చిన్న పని అయినా, మంత్రస్థానంలో పెద్ద డబ్బున్న వాళ్ళే కాదు కదా, వాళ్ళు దేవునికి భయపడితే దేవుడు ఏం చేశాడు, వాళ్ళని బహుగా ఆశ్రయించి వారి వంశాభివృద్ధిని దేవుడు ఏం చేశాడంట, విస్తరించాడు. మీ వంశము విస్తరించాలంటే, మీరు బహుగా ఆశీర్వదించబడాలంటే మొదట దేనికి భయపడాలంట, దేవునికి భయపడ్డారు కాబట్టి 11 గంటలకు వచ్చారు. దేవునికి భయపడుతున్నావా చెప్పుకుంటే సరిపోదు. దేవునికి భయపడు వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట, బహుగా ఆశీర్వది. మంత్రస్నాములు దేవునికి భయపడితే దేవుడు వాళ్ళని బహుగా ఆశీర్వదించాడు. దేవుని పిల్లలకి, దేవుని కలిగిన వాళ్ళకి మీరు సహాయం చేసి వాళ్ళకి కనుక మీరు లోబడి ఉన్నట్టయితే, వారికి ఏదో విధంగా సహాయపడుతూ ఉన్నట్టయితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు, వేరొక వంశాభివృద్ధి జరగాలని వీళ్ళు నిలబడ్డారు. వీళ్ళ వంశాన్ని దేవుడు ఆశ్రయించారు. అర్థమవుతుంది మీకు? మీరు ఇక్కడ ఫ్యాన్ ఇస్తే అక్కడ లైట్ ఎలా వెలుగుతుందో, మీరు వేరే వారు ఆశ్రయించబడాలని కోరుకుంటే మీరు ఆశ్రయించబడతారు. వినండి జాగ్రత్తగా. నీ పక్కన వాళ్ళు, నీ బంధువులు, నీ సహోదరులు, నీ తోటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎప్పుడు జలసీ పడవద్దు. వాళ్ళు కనుక మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించబడాలని మీరు కోరుకుంటే మీరు ఆ బిడ్డలను మీరు ఆశీర్వదిస్తే నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. జాగ్రత్తగా వినండి. ఎన్నోలేని పొరుగు వారిని ప్రేమించన్నాడు దేవుడు. ఎదుటి వ్యక్తి ఏ విషయంలో ఎదగాలి, బాగుండాలని మీరు కోరుకుంటారో ఆ విషయంలో దేవుడు ప్రత్యేకంగా మిమ్మల్ని దీవిస్తాడు. వీళ్ళు ఏం చేశారు చెప్పండి, హెబ్రీ స్త్రీల యొక్క, హెబ్రీ పురుషులైన బిడ్డలు పుడతా ఉంటే వాళ్ళని చంపకుండా కాపాడారు, వాళ్ళ సంతానాన్ని కాపాడారు. కాబట్టి దేవుడు ఎవరు ఎక్కడ ఆశ్రయించాడండి, ధనం ఆశ్రయించాడా, వాళ్ళ సంతానం ఆశ్రయించాడు. వారి సంతానాన్ని వీళ్ళు, దేవుడి సంతానాన్ని వీళ్ళు కాపాడితే వీళ్ళ సంతానాన్ని దేవుడు ఏం చేశాడు, కాపాడాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఏది చేస్తామో అది మనకి రివర్స్లో వచ్చేస్తుంది. మీరు ఎదుటి వాళ్ళు చక్కగా ఉండాలి, సంతోషంగా ఉండాలని వారిని కోరుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వారి క్షేమాన్ని గురించి ఆలోచించండి. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎదుటి వ్యక్తికి ఆర్థికంగా సహాయం చేయండి, మీరు ఆర్థికంగా సహాయం పొందుతారు. ఎదుటి వ్యక్తి యొక్క అవసరాలు మీరు సహాయం చేయండి, ఖచ్చితంగా మీ అవసరంలో దేవుడు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చిన దేవుడు, ఆయన మాట మరోని దేవుడు. కాబట్టి వాళ్ళ హెబ్రీ స్త్రీల యొక్క ఆ మంత్రసానులకు దేవుడు ఏం చేశాడంట, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలేను. మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో, వీళ్ళెటో పుట్టిస్తున్నారు, వాళ్ళ నామడానికి కష్టం అవుతుంది కాబట్టి పుట్టిన వాళ్ళు ఏం చేయమన్నారు, ఇప్పుడు నదిలో పారవేయండి, ప్రతి కుమార్తెను బ్రతకనియండి అని తన జనులందరితో. వినండి, ఇప్పుడు నిర్గమకాండము మనకి అర్థం కాదు కానీ చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. చాలా గొప్ప ప్రవక్త. యేసుక్రీస్తుకి మోషేకి మధ్య చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. యేసుక్రీస్తుకి యోసేపు మధ్య చాలా దగ్గర లక్షణాలు ఉన్నాయి. వినండి జాగ్రత్తగా. యేసుక్రీస్తు గురించి చక్కగా చెప్పుకోవచ్చు. మోషే, ఇప్పుడు యేసు పాత నిబంధన కాలంలో రక్షకుడు ఎవరంటేనే మోషే, కొత్త నిబంధన కాలంలో రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తు. ఇజ్రాయేల్ ప్రజలందరినీ బానిస నుండి విముక్తి చేసే వ్యక్తి ఏమో మోషే. లోకంలో ఉన్న మనుషులందరినీ పాపం నుండి విడుదల చేసే వ్యక్తి ఎవరు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు పుట్టిన కాలంలో కూడా చిన్నపిల్లలు వధ జరిగింది. మోషే పుట్టిన కాలంలో కూడా చిన్నపిల్లల్ని చంపేశారు, నదిలో పారేశారు. మరి యేసుక్రీస్తు పుట్టినప్పుడు 2 సంవత్సరాల పిల్లలందరినీ ఏం చేశారు, వాళ్ళు చంపేమన్నారు. ప్రతి ఇంట్లో ఎక్కడైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ పిల్లలందరినీ కత్తితో పొడిచి చంపడేశారు. వధ జరిగింది. విడుదల జరగాలంటే ఎన్నో ప్రాణాలు బలైపోయిన రోజులు ఇక్కడ కూడా మోషే పుట్టిన కాలంలో కూడా ఎన్నో ప్రాణాలు
బలి అయిపోయింది. మోషే గురించి నెక్స్ట్ వీక్ చాలా గొప్ప విషయం నేర్చుకున్నాం, ఎవరు మిస్ అవ్వద్దు. ఎందుకంటే మోషే మంచి నాయకుడు ఎలా అయ్యాడో, మోషే జీవితంలో గట్ట ఆయన బాల్యం ఏంటి, ఆయన యవ్వనం ఏంటి, ఆయన వృద్ధాప్యం చెప్పుకున్నాం గతంలో, చెప్పలేదు కదా. ఈ విషయాలన్నీ కూడా 3 parts